కరీంనగర్ జిల్లాలో ఎంతమంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారు, వారందరికీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టం చేయాలని డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలో 640 ఇళ్లు 3 ఏళ్లుగా పూర్తి కాని దుస్థితి నెలకొందని, మౌలిక సదుపాయాలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ కాలనీ పేరుతో ప్రతి నియోజకవర్గంలో వేలాది ఇండ్లను నిర్మించి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, చింతకుంట శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ బృందం పరిశీలించింది. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు జిల్లా మహిళా అధ్యక్షురాలు పద్మ, వివిధ విభాగాల నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు తప్ప కార్యాచరణలో చూపింది శూన్యమని ఆరోపించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ పబ్బం గడుపుతోందన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 640 ఇళ్ల నిర్మాణం 3 ఏళ్లుగా కొనసాగుతోందని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ఒక్కో డివిజన్లో సుమారు 500 మంది లబ్ధిదారులు ఉండగా అందులో 10 మందికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. చింతకుంటలో నిర్మిస్తున్న ఇళ్ల కాలనీకి మున్సిపల్ 4 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ₹1 కూడా చెల్లించలేదన్నారు. కరీంనగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమం సమయంలో ఏం చెప్పింది, అధికారం 2014లో వచ్చిన తర్వాత ఏం చెప్పినాడు, ఊకదంపుడు మాటలు, అబద్ధపు మాటలు, ఎక్కడి నుండి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పినాడో మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిగా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు 1,00,000 నాగళ్లతో నేను రామోజీ ఫిలిం సిటీని కూల్చేస్తా అన్నాడు. మళ్ళీ తర్వాత అబద్ధం ఆడి నేను ఎక్కడన్నా అన్నాడు. అంటే నాకు ఒక సొయ్యి ఉండి మాట్లాడతాడా, సొయ్యి లేక మాట్లాడతాడా అన్నాడు. నేను అంటున్నాను ఈరోజు 1,00,000 ఇల్లు నిర్మిస్తా అన్నాడు. డబుల్ బెడ్రూమ్లు 2014లో స్టార్ట్ చేసి అందరికి ఇచ్చినాడు. ఆయన ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాలి. ఆయనకు సిగ్గు శరం లేక మరి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ప్రజలకు గట్టిస్తే ఇవి పిచ్చుక గుళ్ళు, అల్లుడు వస్తే ఎక్కడ పంటాడు, కోడలు వస్తే ఎక్కడ పంటది, మరి కోడెక్కడ కట్టించుకోవాలి, మరి పుంజ ఎక్కడ కట్టించుకోవాలి, బర్రె ఎక్కడ కట్టించుకోవాలన్నాడు. దీంట్లో ఎక్కడ నాకు బర్రె కట్టేయచ్చాదండి, మీరే చెప్పండి. కోడి కట్టేసుకోవచ్చా? మరి ఎక్కడానికి ముసలోళ్ళు ఉంటారా అయ్యా అవ్వ, మరి ఎక్కి అంత దూరం పోగలుగుతారా? ఏదో నేను కట్టిస్తున్నాను భవనం మీద భవనం వేసినావు. ప్రారంభమైనటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి కేవలం కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడ 660 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నారు. ఈ 660 డబుల్ బెడ్రూమ్ ఇల్లు 3 సంవత్సరాలుగా నత్తనడక నడుస్తూ ఉంటే ఈరోజు 60 డివిజన్లు కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లలో 2,40,000 మందికి మీరు 660 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఒక డివిజన్కు 10 నుంచి 11 డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. అంటే ఒక డివిజన్లో 500 మంది అర్హులు ఉంటారు. 500 మంది అర్హులలో నువ్వు చాట్ల తౌడు వచ్చి కుక్కలు కొట్లాడబెట్టినట్టు మోచేతికి బెల్లం ఇచ్చి నాకు అన్నటువంటి పరిస్థితులలో ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా ఈ 3 సంవత్సరాలు జరిగింది ఏంటంటే గత 2019 డిసెంబర్లో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయాలంటే నిధులు లేవు, ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి కరీంనగర్ కార్పొరేషన్ నుంచి 4 లక్షలు కేటాయిస్తే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైన్స్ కానీ పవర్ కానీ ఇవన్నీ చేయడానికి డిసెంబర్లో ఒప్పుకోవడం జరిగింది.